దయమాడి క్షమిసి. ఓ గాడ్ రియలీ ఐఎమ్ సో సారీ, క్షమించండి, ఆలస్యమైంది. గురూజీతో అక్కడ ఎక్కువసేపు ఉండడం వల్ల ఆలస్యమైంది. మీకు ఎన్నో ప్రోగ్రాంలు ఉంటాయి, తప్పుగా భావించకండి. ఫస్ట్ కన్నడ రాష్ట్రంలో అడుగు పెడతానే ముగ్గురు వ్యక్తులు, ది గ్రేట్ కన్నడ కంఠీరవ రాజకుమార్ గారు, వారికి నాకు పరిచయం ఉంది. అలాగే అనుక్షణము నా గుండెల్లో ఉండి ఒక రోజుకొక్కసారి తలుచుకుంటూ కంట్లో నీళ్ళు వస్తాయి నాకు, ది గ్రేట్ ఫ్రెండ్ అంబరీష్. ఎప్పుడు ఎక్కడున్నావురా అంబరీష్, ఎక్కడున్నావంటే ఇప్పుడు సుమలతకు జన్మించాడు అంబరీష్. వాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ హీ కేమ్ నౌ. అలాగే విష్ణువర్ధన్ గారు, వాట్ ఏ మ్యాన్ హీజ్. మ్యారేజెస్కి ఎప్పుడైనా రమ్మంటే 3 days ముందుగా భారత్ గారు వాళ్ళు ట్రైన్లో వచ్చారు హైదరాబాద్కు. నన్ను ఎప్పుడు జాక్ ఫ్రూట్ అని పిలుస్తాడు. పిల్లలు ట్రైనింగ్ వెళుతున్నారు, యాక్టింగ్, ఎందుకండి మీ దగ్గరే ట్రైనింగ్ మోహన్ బాబు గారు, విష్ణుని పిలిచి మీకు నాన్న సినిమాలే చూడండి, అదే చాలు, ఆయనే ఒక గ్రంథం అని చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడూ గుర్తుంటారు. ఆ తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు రాక్లైన్ వెంకటేష్. అంబరీషు ద్వారా పరిచయం. ఆ రోజు నుంచి కూడా అన్న అని పిలుస్తాడు, నేను తమ్ముడు అంటాను. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. ఈ సినిమాల గురించి ఎక్కువ నేను చెప్పకూడదు, ఇప్పుడు చెప్పను. సినిమా తీసాం, ప్రజల ఆశీస్సులు, దీని గురించి విష్ణువర్ధన్ బాబీ చెప్పాలి. ఎందుకంటే దాన్ని కథ మూలం ఎప్పుడు ఎక్కడ ఏమిటి అన్నది అన్నీ తిరగేసి చేసినటువంటి సినిమా. మహానుభావులు కన్నడ రాజకుమార్ గారు తెలుగులో తీసి సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది, బ్లాక్ అండ్ వైట్. నౌ రిగార్డింగ్ దిస్ పిక్చర్ కన్నప్ప, మై సన్ విష్ణువర్ధన్ బాబు ఈజ్ స్పీకింగ్, గోయింగ్ టు స్పీక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. విష్ణు మంచు సార్, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం. సారీ లేట్ అయింది. ఈరోజు పోయినసారి వచ్చినప్పుడు మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను, అందరితోనూ మాట్లాడాను. టుడే ఈజ్ అ వెరీ ఆస్పీషియస్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్షమించాలి, సారీ. విష్ణువర్ధన్ జ్ఞాపకార్థం, నా స్నేహితుడు అంబరీష్ జ్ఞాపకార్థం సుమలత గారు, అలాగే భారత గారు జస్ట్ ఒక ఫోన్ చేశాను రావాలి అని. ఈవినింగ్ రాక్లైన్ వెంకటేష్ మిస్టేక్ భారత గారికి చెప్పకపోవడం, 3:30కి ఫోన్ చేసి అమ్మ మీరు ఎక్కడున్నారని వెతుకు వచ్చేసి నేను చెప్పాడు. దట్ రాక్లైన్ మిస్టేక్, నాట్ మై మిస్టేక్ అమ్మ. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ both of us. My dear friends, because of you only I have forgotten some points. The important point is the great Sri Ravi Shankar Gurudev Garu. I love him, I like him, I see him in his face, in his heart, Lord Shiva. It is not exaggeration for me, it is a truth. ఆయన చూస్తే ఒక పరమేశ్వరుని చూసినట్టు అనిపిస్తుంది నాకు, నా ఒక భావం. యాక్చువల్గా నేను ఎవరిని సహజంగా నమ్మను. అటువంటిది నా మిత్రుడు రజనీకాంత్ ఒకసారి రమ్మన్నాడు ఇక్కడికి. అయిపోయింది 2 years. రే రారా అని ఇక్కడ ఉన్నాను అన్నాడు. ఎక్కడ రా అన్న? రవిశంకర్ గురుదేవ్ గారి దగ్గర రా అన్న. నాకు ఆయన గురించి విన్నాను కానీ ఏంటి రా అన్న. నువ్వు రారా అన్న. ఐ కేమ్ హియర్ అండ్ ఫ్రమ్ దట్ డే ఐ బికేమ్ ఎ సర్వెంట్ ఫర్ శ్రీ రవిశంకర్ గురుదేవ్. ఆయనకు నేను ఫోన్ చేసి, గురుదేవ్ వాళ్ళ సెక్రటరీస్కి, నా ఇలాగా కన్నప్ప రిలీజ్ చేయాలి, టీచర్ కదది మనకు ఆడియో
ఆడియో లాంచ్ అదే ఇలా చెయ్యాలని చెప్తే నో ఎనదర్ వర్డ్ ఈ యాక్సెప్టెడ్. ఎప్పుడు వస్తారు మోహన్ బాబు గారు, రండి ఇది మన సినిమా అని ఆయన చూసి ఎలా ఆశీర్వదించాడో నా బిడ్డను మీరు రేపే సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. అటువంటి గురుదేవ్ గారి పాదపద్మాలకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు, ఆ గురుదేవ్ గారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాల గురించి సీరియస్గా అలా చెప్పేది కాదు. వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ బిఏ, సుమలత వాజ్ హీరోయిన్, ఓ భారత్ గారు హీరోయిన్. ఆవిడ ఇంకా సీనియర్ కాబట్టి వాళ్ళ ముందు నేను సబ్ జూనియర్. నాకంటే వాళ్ళిద్దరూ వయసులో పెద్దవాళ్ళు. వాళ్ళకి నమస్కారం. అందರಿಕಿ ನಮಸ್ಕಾರ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಯಾವತ್ತು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಬರೋದು ತುಂಬ ಖುಷಿಯಿದೆ ವಿಷಯ. ಇವತ್ತು ತಿರುಗಿ ನಮ್ಮ ಶ್ರೀ ಮೋಹನ್ ಬಾಬು ಅವರ ಮೂಲಕ ಇಲ್ಲಿ ಪೂಜ್ಯ ಗುರುದೇವ್ ಅವರ ಆಶ್ರಮದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆ ಭೇಟಿಯಾಗೋದು ಒಂದು ದೈವಿಕ ಸಮಯವಾದ ಸಂದರ್ಭ ಇದು. ಯಾಕಂತಂದರೆ ಇವತ್ತು ಸೋಮವಾರ ಪಿಕ್ಚರ್ ತೆಗೆದಿರೋದು ಶಿವನ ಮೇಲೆ ಸ್ವಾಮೀಜಿಯವರ ಸಮಕ್ಷದಲ್ಲಿ ಅವರ ಇದರಲ್ಲಿ ಹಾಡು ಬಿಡುಗಡೆ ಆಯಿತು. ಆಮೇಲೆ ಈ ಪಿಕ್ಚರ್ನ ಎಲ್ಲ ಹಾಡಿನಲ್ಲೂ ಮೊದಲನೇ ಸಾಂಗ್ ರಿಲೀಸ್ ಆಗೋದು. ಸೊ ಒಳ್ಳೆ ಅನಂತರ ದೇವರಲ್ಲಿ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತ್ಕೊಂಡು ಇವತ್ತು ಗುರೂಜಿ ಕೈನಲ್ಲಿ ಈ ಹಾಡು ಬಿಡುಗಡೆ ಮಾಡಿಸಿದ್ರು. ತುಂಬ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಗೂಸ್ ಬಂಪ್ಸ್ ವ್ಯವಹಾರ. ಎಲ್ಲ ಹಾಡು ನೋಡಿದ್ಕೊಳ್ಳೆ ಎಲ್ಲನೂ. ಆಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಮೇಕಿಂಗೂ ತೋರಿಸಿದ್ದಾರೆ ಮೋಹನ್ ಬಾಬು ಸರ್. ಸೊ ಒಂದು 4-5 ವರ್ಷದಿಂದ ಆ್ಯಕ್ಚುಲಿ ಇದು ವಿಷ್ಣು ಬಾಬು ಅವರ ಕನಸು. ತುಂಬ ವರ್ಷಗಳಿಂದ ಅವರು ಇದನ್ನು ಮನಸ್ಸಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇದಕ್ಕಾಗಿ ಕಠೋರ ಪರಿಶ್ರಮೆ ಅವ್ರದ್ದು. ತುಂಬ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡು ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಇದರಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಇದನ್ನು ಫಿಲ್ಮ್ನ ಇದು ಮಾಡಬೇಕಂತ ಅದೇ ಥರ ಏನಂತಾರೆ ಟೆಕ್ನಿಷಿಯನ್ಸ್ನ ಎಲ್ಲ ಆರ್ಟಿಸ್ಟ್ಗಳನ್ನು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡು ತುಂಬ ಶ್ರಮದಿಂದ ಈ ಒಂದು ಫಿಲ್ಮನ್ನು ನಮ್ಮ ಕಣ್ಮುಂದಿಗೆ ತಗೊಂಬರಲಿದ್ದಾರೆ. ಸೊ ಈಗ ಇವತ್ತಿನ ಸಾಂಗು ನನಗಂತೂ ಇವತ್ತು ಈ ಫಿಲ್ಮಲ್ಲಿ ಒಂದೇ ಸಾಂಗ್ ನಾನು ಬರೆದಿದ್ದೀನಿ. ಅದು ಏನಂತಂದರೆ, ಕಣ್ಣಪ್ಪ ನಾಸ್ತಿಕ, ಅವನು ಶಿವನ ಏನಂತಾರೆ ಅವನ ಅನುಗ್ರಹ ಇವ್ರ ಮೇಲೆ ಬಂದುಬಿಟ್ಟು ಶಿವನಂದರೆ ಏನಂತ ಅವನು ಅರ್ಥಕೊಂಡದ ಮೇಲೆ ಅವ್ರ ಮನಸ್ಸಲ್ಲಿ ಬರುವಂಥ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನ್ಗಾಗಿ ಅದನ್ನೆಲ್ಲ ಇದು ಮಾಡುವಂಥ ಒಂದು ಒಳ್ಳೆಯ ಸಂದರ್ಭ. ಆ್ಯಕ್ಚುಲಿ ಇವತ್ತಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದು ಪಲ್ಲವಿ ಒಂದು ಚರಣ ಮಾತ್ರ ಇಟ್ಕೊಂಡು ಹಾಡುಗಳು ರಿಲೀಸ್ ಆಗುವಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಾನು ಬರೆದಿರುವಂಥ 3 ಚರಣಗಳನ್ನು ಇದನ್ನು ರೆಕಾರ್ಡ್ ಮಾಡಿಬಿಟ್ಟು ಹಾಡಲ್ಲಿ ಬಳಸಿದ್ದಾರೆ. ತುಂಬ ನಾನು చాలా అదృష్టవంతుడిని నేను ఇవాళ. ముందు గణపతి దగ్గర పాట వినిపించి, ఆ తర్వాత శివుడి దగ్గర పాట వినిపించి, తర్వాత స్వామి చేతుల ద్వారా విడుదల చేయటం. ఇంత మాట్లాడదాం అనుకోలేదు, నాకు పాడదాం అనిపించింది. తెలివి కన్ను తెరుసుకుందయ్యా, తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ. తెలివి కన్ను, జ్ఞాననేత్రం అంటాం కదా, తెలివి కన్ను తెరుసుకుందయ్యా, శివలింగమయ్య మనసు నిన్ను తెలుసుకుందయ్యా, మాయగంతలు తీయ. మన్ను మిన్ను కానరాక జరిగిపోయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితే నింతవరకు, నీ దయని బూదిగా పుయ్యర నా ఒంటికి, నీ దయని బూదిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి, ఏ జనుమ పుణ్యము నిన్ను చేరుకుంటిరా శివ శివ. ఇంత మంచి పాటని నా ద్వారా రాయించుకున్నందుకు నిజంగా మోహన్ బాబు గారి ఫ్యామిలీకి చాలా చాలా కృతజ్ఞుడిని. నా బిగినింగ్ నుంచి ఈ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది, కానీ మొదటి సంవత్సరంలోనే వాళ్ళకి పాటలు రాశాను. ఎప్పుడు కనపడ్డా కానీ బాగున్నావా, చక్కగా పలకరిస్తారు, ఒక ఫ్యామిలీ మెంబర్లాగా చూసుకుంటారు. సో సదా ಅಂತ ಇದು ಮೊದಲನೇ ಹಾಡೆ ಬಂದಿರೋದು. ಇನ್ನೂ ಇಂಥ ತುಂಬ ಇದೆ. ಇದರಲ್ಲೂ ಆ ಮುಗ್ಧತ್ವ ಬಳಸಿದ್ದೀನಿ ನಾನು, ಈಗ ಬಳಸಿದ್ದೀನಿ ನಾನು. ಅದು ಎಟ್లా ಕರೆಕ್ಟ್
ಇದು 3-4 ಹಂತದಲ್ಲಿ ಬರ್ತದೆ. ಫಸ್ಟು ಅದ್ರಲ್ಲಿ ಮುಗ್ದಿತ್ತು ಅಂದರೆ ಇದು 3 ಚರಣ, ಒಂದು ಪಲ್ಲವಿ. ಮೊದಲನೇ ಇದರಲ್ಲಿ ಅವ್ರ ಟ್ರಾನ್ಸ್ಫಾರ್ಮೇಷನು, ಎರಡನೇ ಇದರಲ್ಲಿ ಅವ್ರ యొక్క ಟ್ರಾನ್ಸ್. Don't compare the greatest actor, what he did. We are all, this generation is nothing. Such a great man, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు అడిగామనుకో ఆయన కన్ఫ్యూజ్ అయిపోతాడు. కాబట్టి గివ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ వర్డ్.